పంజాబ్లో ఐఎస్ఐ ఉగ్రవాదుల కుట్ర భగ్నం చేశారు. భారత బలగాలు స్లీపర్ సెల్స్ ని పునరుద్ధరించడానికి ప్రయత్నాలు చేస్తున్నారు దుర్మార్గులు. టిబ్బా నన్గల్ అలాగే కుల్గార్ రోడ్ ఎస్బీఎస్ నగర్ లో సోదాలు నిర్వహించింది స్పెషల్ సెల్. భారీగా ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. 2 రాకెట్ గ్రెనేడ్లు, 2 ఐఈడి బాంబర్లను స్వాధీనం చేసుకున్నాయి బలగాలు. 5 P-86 హ్యాండ్ గ్రెనేడ్లు కూడా స్వాధీనం చేసుకున్నట్టుగా తెలుస్తోంది. మరి ముఖ్యంగా ఇటు భారత్ అలజడి సృష్టించేందుకు గత కొద్ది రోజులుగా ఈ స్లీపర్ సెల్స్ కూడా తీవ్రంగా ప్రయత్నం చేస్తున్నాయని భారత బలగాలకు మరి ముఖ్యంగా రక్షణ శాఖ కావచ్చు, దాంతోపాటు హోం మంత్రిత్వ శాఖకు సమాచారం అందింది. దీంతో ఆయా రాష్ట్రాల బలగాలని, ఆయా రాష్ట్రాల పోలీసులను కూడా అప్రమత్తం చేయడం జరుగుతోంది. ఇంటెలిజెన్స్ సలహాలతో, ఇంటెలిజెన్స్ సూచనలతో, ఇంటెలిజెన్స్ ఇన్పుట్స్తో ఎక్కడికక్కడ ఈ స్లీపర్ సెల్స్ని మట్టుబెట్టే ప్రయత్నం చేస్తోంది. స్లీపర్ సెల్స్ వాళ్ళ కుట్రలని భగ్నం చేసే ప్రయత్నం జరుగుతోంది. ఉదయం కూడా మనం చూసాం, ఒక టిఫిన్ బాక్స్లో ఐఈడీని అమర్చి ఇటు పేల్చేసే ప్రయత్నం చేస్తున్నారు ఉగ్రవాదులు. దాన్ని కూడా, ఆ కుట్రను కూడా భగ్నం చేశారు పోలీసులు. ఈ నేపథ్యంలో ఉగ్రవాదులు మరి ముఖ్యంగా స్లీపర్ సెల్స్ రూపంలో ఇటు మన గడ్డ మీద ఉంటూనే అక్కడ మీరు చూడొచ్చు ఉగ్రవాదులు దాక్కుంది ఆ ప్రాంతంలోనే. ఒకసారి మీరు చూస్తే కనుక బైసరన్ వ్యాలీకి సంబంధించి ఆ నలుగురు ఉగ్రవాదులు కూడా ఆ ప్రాంతంలో, ఆ నలుగురు దుర్మార్గులు కూడా ఆ ప్రాంతంలోనే నక్కి ఉన్నారు. ఇంకా విషయం ఏంటంటే వాళ్లకు చైనాకి సంబంధించిన ఆ టెక్నాలజీతో ఆ ఫోన్స్ను ఉపయోగిస్తున్నారు అనేది ఇటు కేంద్ర బలగాలకు సమాచారం అందింది. మరి ముఖ్యంగా నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ అక్కడికి రంగంలోకి దిగిన తర్వాత అనేక అంశాల వెలుగులోకి రావడం జరుగుతోంది. పట్టుకోవడం పెద్ద శ్రమ కాదు, కానీ పూర్తిగా వాళ్ళని అణగదొక్కాలి, పూర్తిగా అణచివేయాలి అన్న కోణంలోనే ప్రెజెంట్ ఎన్ఐఏ ముందుకు వెళ్తోంది. కమింగ్ బ్యాక్ టు ద సబ్జెక్ట్ అగైన్, ఇక్కడ వివిధ కుట్రలు పనడం జరుగుతోంది. మన భారతదేశంలోనే ఉంటూ, మన గడ్డ మీదే బతుకుతూ, ఇక్కడ నీరు తాగి, ఇక్కడ ఉప్పు తిని ఈ దేశానికే అపాయం తలబెట్టాలనుకుంటున్నారు ఆ దుర్మార్గులు. దానికి సంబంధించి మీరు చూడొచ్చు, ఇప్పటికీ దాదాపుగా 11 రోజులు గడుస్తోంది. అక్కడ ఎల్ఓసి దగ్గర అదే పరిస్థితి కంటిన్యూ అవుతోంది. ఇక్కడ కూడా మన దేశం లోపల కూడా స్లీపర్ సెల్స్ రూపంలో ఉదయం మనం చూసాం, ఈ టిఫిన్ బాక్స్లో ఐఈడీలు పెట్టి పేల్చేసే ప్రయత్నం చేశారంటూ. ఇప్పుడు ఈ ఘటన ఏకంగా 5 P-86 హ్యాండ్ గ్రెనేడ్స్ని, 2 రాకెట్ గ్రెనేడ్స్ని, 2 ఐఈడీ బాంబులని స్వాధీనం చేసుకున్నారంటే వీళ్ళు ఏ స్థాయిలో అపాదం తలపెట్టేందుకు ప్రయత్నం చేస్తుంటారు. 2ని అదుపులోకి తీసుకున్నారు. మరి ముఖ్యంగా మిలిటరీ ఇన్ఫర్మేషన్ని పాకిస్తాన్ ఐఎస్ఐకి, అరే మీకేంట్రా పనిక్కడ, ఇక్కడ సమాచారాన్ని అక్కడికి అందజేస్తారా? ఇక్కడ బతుకుతూ భారతదేశం మీకు ఊపిరి పోసింది, ఇక్కడ గాలి పీలుస్తూ ఇక్కడ మెతుకులు తింటూ ఇక్కడ సమాచారాన్ని పాకిస్తాన్కి అందిస్తారా? ఎంత దుర్మార్గుల! స్లీపర్ సెల్స్ రూపంలో మీ చుట్టూను నా చుట్టూను ఉండొచ్చు. ఎక్కడైనా అనుమానం కలిగితే వెంటనే సమాచారం అందించే ప్రయత్నం చేయండి. అక్కడ స్థానిక పోలీసులకు కావచ్చు, లేకపోతే కేంద్ర బలగాలకు కావచ్చు, వచ్చి వాళ్ళు చూసుకుంటారు వాళ్ళ పనిని. మరి ముఖ్యంగా ఎంత దుర్మార్గమైన ప్లాన్స్ జరుగుతున్నాయి. 11 రోజులు గడుస్తుంది. ఎల్ఓసి దగ్గర అటువంటి పరిస్థితి ఉంది. అక్కడి నుంచి ఇప్పుడు యాక్టివేట్ అవుతున్నారు వీళ్ళంతా కూడా ఒక్కసారిగా. మరి వీళ్ళు ఏమనుకుంటున్నారు? పాకిస్తాన్ చూసుకుని ఎంతకంత రెచ్చిపోతున్నారు. పాకిస్తాన్ వీళ్ళకి ఏం పెట్టిందో, పాకిస్తాన్ పెంపుడు కుక్కల్లా మారారు ఇక్కడ. బహుశా ఎంతవరకు నేను ఆ పదం ప్రయోగించలేదు, కానీ ఇప్పుడు అదే ఉంది. పాకిస్తాన్ ఐఎస్ఐ పెంపుడు కుక్కలు భారత్గా అపాయం తలపెట్టే ప్రయత్నం చేస్తున్నాయి. పంజాబ్లో కూడా భారీ కుట్ర పన్నాయి. ఎందుకంటే పక్కనే ఉంది కదా పంజాబ్లో. కనుక కాదు, నాకు ఒక డౌట్ వస్తుంది, మీరే కదా అన్నది సిక్కులకు అపాయం తలపెట్టం అని చెప్పి మీరే అన్నారుగా. మరి వాళ్ళున్న రాష్ట్రంలో మీరు చేసిన దుర్మార్గకు పన్నాగానికి కారణం ఏంటి? మీ పన్నుగాడు అక్కడ ఏదో పేలుతున్నాడు కదా, మీ పన్నుగాడి చేత ఏదో అక్కడి నుంచి చవాకులు పేల్పిస్తున్నారు కదా. పనిలో పని వాడిని కూడా తీసుకొచ్చేసి జైల్లో పెడితే సరిపోతుందేమో, వాడి సంగతి కూడా చూస్తే సరిపోతుందేమో. సగం దరిద్రం వదులుతుంది. ఉగ్రవాదుల కుట్రను భగ్నం చేశారు భారత బలగాలు. దాదాపుగా 13వ రోజు కూడా ఇటువంటి పరిస్థితులే. ఇప్పుడు పంజాబ్ పోలీసులు 2ని అదుపులోకి తీసుకున్నారు.
మరి ముఖ్యంగా సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్, ఆ ఫోటోగ్రాఫ్స్ని ఆర్మీ కంటోన్మెంట్కి సంబంధించిన ప్రాంతాలకు కావచ్చు, లేకపోతే ఎయిర్ బేస్కి సంబంధించి, అది అమృత్సర్లో, అక్కడి నుంచి పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ ఆపరేషన్స్కి సంబంధించి ఆ ఇన్ఫర్మేషన్ని పాస్ చేస్తున్నారంట. ఎంత దుర్మార్గులు వీళ్ళు! అసలు వీళ్ళని ఏం చేయాలండి బాబు? ఇలాంటి వాళ్ళని బహుశా కాస్త ఎమోషన్స్ కంట్రోల్ చేసుకొని మాట్లాడాల్సిన పరిస్థితి ఉంది కాబట్టి మాట్లాడుతున్నాను. కానీ ఇలాంటి వాళ్ళని ఏం చేయాలి? చాలా కఠినంగా శిక్షించాల్సిన పరిస్థితి. ఈ దుర్మార్గుడిని ఏరి పారేయడం కాదు, ఏకి పీకి పారేయాలి. ఈరోజు మన సమాచారాన్ని, మన ఎయిర్ డిఫెన్స్కి సంబంధించిన సమాచారం కావచ్చు, దాంతోపాటు కంటోన్మెంట్, ఆర్మీ కంటోన్మెంట్కి సంబంధించిన సమాచారం, అంటే మనం వాళ్ళ ప్రాణాలకి రక్షణ కల్పిస్తూ ఉంటే వాళ్ళు మన ప్రాణాలు తీసేందుకు చూస్తున్నారు. కొండ చెరువు కన్నా దారుణం వీళ్ళు, విష సర్పాల కన్నా దారుణం వీళ్ళు. మన దేశంలో ఉంటూ వాళ్ళ ప్రాణాలకి మన రక్షణగా నిలుస్తూ ఉంటే మన ప్రాణాలనే తీసేయాలనుకుంటున్నారు వాళ్ళు. ఇటువంటి దుర్మార్గులు మన చుట్టూ ఎక్కడో చోట ఉండుంటారేమో స్లీపర్ సెల్స్ రూపంలో. ఇక్కడ ఉంటూ గోపికాడ నక్కల్లాగా అవకాశం కోసం ఎదురు చూస్తూ పాకిస్తాన్ పడేసే ఎంగుల మెతుకులకి కక్కుర్తి పడుతూ మన మీదే విషం కక్కే ప్రయత్నం చేస్తున్నారు. వీళ్ళంతా కూడా, వీళ్ళిద్దరిని కూడా పలక్ షేర్ మసీ అలాగే సూరజ్ మసీగా గుర్తించారు. ఇక్కడ ఆ పోలీసులు ఏమంటున్నారంటే కనుక, మరి ముఖ్యంగా పంజాబ్ ముఖ్యమంత్రి భగవత్ మాన్ అలాగే డీజీపీ గౌరవ్ యాదవ్ స్ట్రిక్ట్ ఇన్స్ట్రక్షన్స్ని పాస్ చేశారు. వాళ్ళని వెంటనే అరెస్ట్ చేయాలంటూ చెప్పుకొచ్చారు, వాళ్ళని జైల్లో పెట్టనట్టు చెప్పుకొచ్చారు. మరి ముఖ్యంగా యాంటీ నేషనల్ ఎలిమెంట్గా వాళ్ళని గుర్తించి ఆ ఇన్ఫర్మేషన్కి సంబంధించి కన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత వాళ్ళని అదుపులోకి తీసుకున్నారు. అటువంటి ఇన్ఫర్మేషన్ వచ్చిన వెంటనే ఎప్పుడైతే ఈ ఇద్దరికి సంబంధించి పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ ఆపరేటివ్కి సంబంధించి ఎప్పుడైతే ఆ ఇన్ఫర్మేషన్ మాకు అందిందో వీళ్ళు ఉన్నారని చెప్పి, ఆ ఇన్ఫర్మేషన్ మాకు అందిన తర్వాత అది సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్, చాలా సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్. అరే మేమే ఒకటికి 2 సార్లు ఆలోచించుకొని చెప్తున్నాం దేశ భద్రత దృష్ట్యా. ఈ దుర్మార్గులు ఎంత పన్నాగం పన్నారు. వాళ్ళని అరెస్ట్ చేసింది మన భారత బలగాలు. ప్రస్తుతం అదుపులోకి తీసుకోవడం జరిగింది. అదుపులోకి తీసుకొని విచారించిన పరిస్థితి, అదుపులోకి తీసుకుని ప్రస్తుతం వారిని విచారించడం జరుగుతోంది. ఎందుకు వచ్చారు, ఎప్పుడు వచ్చారు, ఎక్కడి నుంచి వచ్చారు, ఎందుకున్నారు, పాకిస్తాన్కి సంబంధించి మీకు గుర్తుండుంటే కనుక ఇప్పటికీ పంపించేసిన సందర్భం చాలా మందిని ఇక్కడి నుంచి ఏరేసి. ఈ నేపథ్యంలో ఏం జరిగే అవకాశం ఉంది? మా ప్రతినిధి మధు అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. మధు, ఇటు ఇద్దరు స్లీపర్ సెల్స్ గా మాట్లాడుకునే వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. వీళ్ళ దగ్గర నుంచి భారీగా ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు పంజాబ్ పోలీసులు అనేది మనకు అందుతున్న సమాచారం. ఏం జరుగుతోంది, ఇంకా ఎలా అడుగులు వేసే అవకాశం కనిపిస్తోంది కేంద్ర బలగాలు కావచ్చు, లేకపోతే కేంద్ర ప్రభుత్వం? ఎగ్జాక్ట్లీ ఈ మధ్య కాలంలోనే ఉద్రిక్త పరిస్థితులు పెరుగుతూ ఉన్నాయి. అన్నిటికంటే ముఖ్యంగా భారత ప్రభుత్వం ఊహించిందే జరుగుతున్నట్టుగా కనిపిస్తా ఉంది. ఆల్రెడీ భారత్ లో ఎన్నో సంవత్సరాల నుంచి పూనుకొని ఉన్నటువంటి స్లీపర్ సెల్స్ ని యాక్టివ్ చేసే ప్రయత్నం పాకిస్తాన్ చేస్తున్నట్టుగా చాలా స్పష్టంగా కనిపిస్తా ఉంది. దాంట్లో భాగంగానే ఇప్పుడున్నటువంటి కొద్ది మంది ద్వారా ఇక్కడ మళ్ళీ ఏదైనా అలజడి సృష్టించాలనేటువంటి ఆలోచన పాకిస్తాన్ ఐఎస్ఐ చేస్తున్నట్టుగా చాలా స్పష్టంగా ఉంది.